టైలర్ సారు సారు ఇది చాలు సారు. నాకు ఈ ఒక్క మాట చాలు. నాకున్న భయం మొత్తం పోయింది. ఇంకెవ్వరు ఏమన్నా నేను అస్సలు పట్టించుకోను సారు, పట్టించుకోను. పదండి సారు. సారు ఏమైంది? ఏం లేదు. రండి మరి భోజనం చేద్దాం. నువ్వు పద, నేను వస్తాను టైలర్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం కావాలి? నువ్వే. నిన్ను చూడాలనిపించింది, నీకోసం వచ్చేసాను. అయినా ఎన్నాళ్ళు నువ్వెక్కడున్నావో తెలియక నీకోసం పిచ్చి దానిలా వెతుకుతూ చివరికి నువ్వు కనిపించావన్న సంతోషంలో నీ దగ్గరికొస్తే ఏం కావాలని అడుగుతున్నావేంటి? నాకు కావాల్సింది నువ్వే. నువ్వు ఏం చెప్తున్నావో ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదని చెప్పాను కదా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. అర్థం కాకపోవడం కాదు ఆదిత్య, గుర్తు లేదని చెప్పు. నువ్వు మర్చిపోయినంత మాత్రాన మనం కలవనట్టు కాదు, నేను నీ జీవితంలో లేనట్టు కాదు. అయ్యో, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటంత టెన్షన్ పడుతున్నావు? ఓ, నీ భార్య చూస్తుందని భయమా? ఏం పర్లేదు. అయినా నువ్వా మాత్రం భయపడుతున్నావంటే గతం మర్చిపోయినా ఆ మర్చిపోయిన గతంలో నేనున్నానని నమ్ముతున్నావు. నాకది చాలు. మెల్లగా గతం అదే గుర్తొచ్చేస్తోంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే సరే, నిన్నెక్కువ టెన్షన్ పెట్టను. వచ్చిన పనేంటో చెప్పి వెళ్ళిపోతాను. రేపు నా పుట్టినరోజు. నా కోసం ఒక మంచి డ్రెస్ తీసుకొని నా దగ్గరికొచ్చి విషెస్ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు? నీ బర్త్డేకి నేను డ్రెస్ ఇవ్వడం ఏంటి? నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు? పుట్టినరోజుకి మంచి డ్రెస్ ఇస్తాను, ఆ డ్రెస్సే వేసుకుని కేక్ కట్ చేయాలి అని నువ్వు నాకు మాట ఇచ్చావు కదా. ఓహో, నీకు గుర్తులేదు కదా? నువ్వు మర్చిపోతే ఏంటి? మన మధ్య జరిగిన ప్రతి మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేయడానికి నేనున్నాను కదా. ఎలా మర్చిపోయావు రోజులన్నీ? ఇప్పటికే నాకు పిచ్చెక్కిపోతుంది. ముందు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను. డ్రెస్ తెచ్చి నా చేత కేక్ కట్ చేస్తానని మాటిస్తే అప్పుడు వెళ్ళిపోతా. అదేం కుదరదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు కుదరకపోతే నాకు కూడా వెళ్ళడం కుదరదు. దేవుడా, అసలు నా పరిస్థితి ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? సారు, సారు,
అర్థమవుతోంది. కానీ నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకుంటే నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. రేపు నా బర్త్డేకి డ్రెస్ ఇస్తానని చెప్పు. అది మాత్రం కుదరదు. కుదరాలి. సారు, అదిగో మీ ఆవిడొస్తున్నట్టుంది. మీ ఆయన్ని నా పుట్టినరోజుకి పంపించు అని మీ ఆవిడ్ని అడుగుతా. ఏయ్! పిచ్చా నీకు? చెప్తుంటే అర్థం కావడం లేదా? ముందు నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వస్తానని చెప్పు, అప్పుడు వెళ్ళిపోతా. సారు, సరే వస్తాను, నువ్వు వెళ్ళు వెళ్ళు. సారు. అక్కడేం చేస్తున్నారు? భోజనం చేద్దాం పదండి. వస్తున్నాను టైలర్. డ్రెస్ తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైంది సారు? వస్తున్నా టైలర్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఈ సంవత్సరం ఆదిత్య కుమార్ ని వరించింది. సారు, నా కోరిక నెరవేరింది. మీరు అనుకున్నది సాధించారు సారు. చాలా చాలా సంతోషంగా ఉంది సారు. ఎవరో గుర్తించాలి, అది ఏదో అన్నావు. అదే ఆథెంటికేషన్ అంటే ఇదే కదక్కా? ఏంటమ్మా కోపంతో రగిలిపోతున్నావు? ధరణి దెబ్బకి గుండె పగిలినట్టుంది. నా వైపు కోపంగా చూసేం లాభం? అక్కడ పరిస్థితి అలా ఉంది, ఏం చేస్తాం? ధరణి స్టార్ అలా పరిగెడుతుంది మరి. అయితే ఈ పందెంలో ధరణి గెలిచినట్టే కదమ్మా? గెలిచినట్టు కాకపోతే ఇంకేముంది? ముందంటే మనం ఏదో బుకాయించాం గాని టీవీలో అవార్డు వచ్చినట్టు చూశాక కూడా మనం ఇంకా గెలవలేదంటే పిచ్చోళ్ళం చూసినట్టు చూస్తారు. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉందమ్మా. ధరణిని దెబ్బతీయటం మా వల్ల కాలేదు. నువ్వు వచ్చిన తర్వాత ఏదో చేస్తావు అనుకున్నాం. కానీ ఇంత తెలివైన దానివై ఉండి లాయర్ చదువు చదివి కూడాను ఇంటర్ చదువుకున్న చెల్లెల చేతిలో ఓడిపోయావు. చీ 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 చీ. ఇంకెందుకమ్మా ఈ అగ్రిమెంట్ కూడాను? పొద్దున ఆదిత్య ఒకటి చించేశాడు, దీన్ని కూడా చించేస్తా. గెలుపు ఓటములు శాశ్వతం కాదు బాబాయ్, మారుతూ ఉంటాయి. ఇప్పుడు అది గెలిచింది కదా, దాని గెలుపు నాకొక హెచ్చరిక లాంటిది మాత్రమే. కానీ రేపటి నా గెలుపు దాని బతుక్కే ముగింపు. ఇంత భారీ డైలాగ్ వేసిందంటే
ధరణిని వదలనట్టే. మనకు కావలసింది కూడా అదే కదా. కానీ వీలైనంత త్వరగా మాయని శ్రావణ్ణి కలపాలి. ఒకరి వల్ల కాని పని ఇద్దరి వల్ల ఖచ్చితంగా అవుతుంది. కానీ ఎవరికి వాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప అనుకునే రకం కదా. కలవడం అంత సులువు కాదు. ఒరే శోభన్ రాజు, ఈ విషయం ఇక్కడ దాకా వస్తుందని నువ్వు మాత్రం అనుకున్నావంట్రా? రాలా? కొంచెం ఓపిక పట్టు. దేనికైనా టైం రావాలి. వస్తుంది వస్తుంది. సారు, ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు బయటికి వెళ్ళడం మానేయండి సారు. ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ గారు చెప్పారు కదా. రేపు నా పుట్టినరోజు. నా కోసం ఒక మంచి డ్రెస్ తీసుకొని నా దగ్గరికి వచ్చి విషెస్ చెప్పాలి. సరే సారు. డ్రెస్ తెచ్చి నా చేత కేక్ కట్ చేస్తానని మాటిస్తే అప్పుడు వెళ్ళిపోతా. అదిగో మీ ఆవిడొస్తున్నట్టుంది. మీ ఆయన్ని నా పుట్టినరోజుకి పంపించు అని మీ ఆవిడని అడుగుతా. ఇప్పటి నుంచి కొద్ది రోజుల వరకు బయటికి వెళ్ళడం మానేయండి సారు. ఇప్పుడు భయం. మాయా, గ్లోబల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఈ సంవత్సరం ఆదిత్య కుమార్ని వరించింది. ఎవరు గుర్తించాలి? అది ఏదో అన్నావు. హా, అదే ఆథెంటికేషన్ అంటే ఇదే కదక్కా? సారు, ఎవరో చూడకుండా బయటకు వెళ్దాం అనుకుంటే టైలర్ చూసేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగోలా మేనేజ్ చేసి వెళ్ళాలి, లేదంటే మాయా ఇక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడికి బయలుదేరుతున్నారు సారు? అది అది ఫ్యాక్టరీ కొన్నాం కదా, ఈరోజు ఆ టెక్నీషియన్స్ని రమ్మన్నాను. వాళ్ళతో మాట్లాడి దాన్ని మళ్ళీ వర్క్ కండిషన్లకు తేవడానికి ప్లాన్ చేయాలి. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు సారు. 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. మీ హెల్త్ సెట్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళనని మీరే ఒప్పుకున్నారు కదా. మళ్ళీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి సారు? అంటే టెక్నీషియన్స్ని రమ్మని చెప్పాను. రాత్రి నువ్వు అడిగినప్పుడు గుర్తులేదు. పొద్దున్నే వస్తున్నామని ఫోన్ చేశారు. పంపించేద్దామంటే పాపం వాళ్ళు ముంబై నుంచి వచ్చారు. ఈరోజు ఒక్కరోజే వెళ్తాను. అయినా
నేను బాగానే ఉన్నాను కదా హ? సరే మీతో పాటు నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. నువ్వు ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు? ఏ నేను రాకూడదా సారు? అయినా మీరెందుకు సారు అంత టెన్షన్ పడుతున్నారు? అబే టెన్షనా? అదేం లేదే. పాత ఫ్యాక్టరీ, ఇప్పుడు అక్కడ నువ్వు చేసే పనేం లేదు కదా. సరే వెళుతూ వెళుతూ నన్ను గుడి దగ్గర దించి వెళ్ళండి. గుడి దగ్గర? ఇప్పుడు గుడికి ఎందుకు? నిన్న ముడుపు విప్పాం కదా సారు, ఆ డబ్బులు గుడిలో హుండీలో వేయాలి కదా. నన్ను గుడి దగ్గర దించేసి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోండి సారు. పదండి సారు, రండి. సారు రండి. ఆ, ఆ. రేపు నా పుట్టినరోజు. నా కోసం ఒక మంచి డ్రెస్ తీసుకొని నా దగ్గరికి వచ్చి విషెస్ చెప్పాలి. మన మధ్య జరిగిన ప్రతి మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేయడానికి నేనున్నాను కదా. డ్రెస్ తెచ్చి నా చేత కేక్ కట్ చేస్తానని మాటిస్తే అప్పుడు వెళ్ళిపోతా. సారు అంతా ఓకేనా? అంతా ఓకే టైలర్. ఇప్పుడేమైంది? ఆహా ఏం లేదు. పక్కన టైలర్ ఉంటే ఊపిరి కూడా తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు బుద్ధిమంతుల్లా కదలకుండా మెదలకుండా కూర్చుంటే అనుమానం వచ్చింది. గుడి వచ్చింది టైలర్. సారు అది గుడి వచ్చింది టైలర్. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారన్నమాట. అంటే ఫ్యాక్టరీలో టెక్నీషియన్స్ వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఒక పని చేద్దాం సారు. ఇక్కడ 5 నిమిషాలు వెయిట్ చేయండి. గుళ్ళోకి వెళ్ళి ముడుపు హుండీలో వేసి 3 ప్రదక్షిణలు చేసుకుని వచ్చేస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు. అది నువ్వెందుకు టైలర్? ఇందాక వద్దంటే రానన్నావు కదా. పోనీ మీరు వచ్చేదాకా నేను ఇక్కడే వెయిట్ చేయనా? అంటే నా పని ఎప్పుడవుతుందో ఎప్పుడు వస్తానో తెలియదు టైలర్. ఎంతసేపు అని వెయిట్ చేస్తావు? నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏంటో సారు, ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలనిపించట్లేదు. మిమ్మల్ని వదిలి అస్సలు ఉండాలనిపించడం లేదు సారు. మీరేమో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరిస్థితి కలిగించావు? ఈ మాయ ఎవరు? నా భార్యకి తెలియకుండా తన దగ్గరికి వెళ్ళడం ఏంటి? అసలు తనకు డ్రెస్ కొనాల్సిన కర్మ ఏంటి? సరే సారు, కుదరదు అంటున్నారు కదా. నేను గుడికి వెళ్ళి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతానులేండి. మీరు మాత్రం తొందరగా వచ్చేసేయండి. జాగ్రత్త సారు. అలాగే టైలర్. సరే సారు. సారు, నిజంగా మీరు ఫ్యాక్టరీ దగ్గరికే వెళ్తున్నారా, లేకపోతే నాకు చెప్పకూడని చోటుకి ఎక్కడికైనా వెళ్తున్నారా?